ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో వాసుదేవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏరేరు తెచ్చారు ఆనిముత్యాలని. మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళు అడుగులకు మడుగులు వస్తే ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అయినా సరే మరి ఇంకో 10 ఏళ్ళు ఈయనే ఉంటాడు అనుకున్నారా, మరి ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చాంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి. డెఫినెట్గా మరి కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 3 సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండ్ అంటే మైన్కి సంబంధించింది, లిక్కర్, వైన్, మైన్, శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళం. అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈరోజు మరి గతంలో విజయ్ పాల్ గత వారం అది ఈ నెల 10వ తారీఖు 11వ తారీఖు వచ్చింది కదా, అప్పుడు ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ అడుగుతూ ఇంటరిమ్ అడిగాడు. మరి అప్పటి నుంచి కూడా అతను పరారులోనే ఉన్నాడు. ఇంటరిమ్ అడిగితే మరి ఇప్పుడు లూత్రా గారు కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది, ఇంటరిమ్ బెయిల్ని తిరస్కరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఐటెం నెంబర్ 67 మరి బహుశా 12:30కి అలాగా రావచ్చు. డెఫినెట్గా అంతా సమాచారం అంతా ఉంది. విజయపాల్ పాత్ర సుస్పష్టం. సో అంచేత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. నేను ఆసక్తిగా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చూద్దాం అది విజయపాల్ ఎన్నాళ్ళు ఆయన తాక్కుంటాడు. ఒకవేళ విజయపాల్ గారికి ఏమన్నా బెయిల్ వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వరుసగా బెయిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? నాకైతే త్వరితగతిన విచారణ అంతా క్లియర్, అక్కడ ఏమీ లేదు. హెడ్ కానిస్టేబుల్ అయినా చేయగలరు, కానీ డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి కనీసం మరి ఒక డిఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో మరి విచారణ జరిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ శాఖ అధికారులే ఇందులో కుట్రల్లో తుదముట్టించాలన్న కుట్రలో మరి ప్రముఖ పాత్రధారులు కాబట్టి ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి చూద్దాం ముందు ఈరోజు ఏమవుతుందో చూద్దాం. ఇక ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను లాస్ట్ వీక్ మనం కలిసినప్పుడు చెప్పా, నారాయణ గారిని అభ్యర్థించాను, ఆకివీడిని కూడా మీరు కన్సిడర్ చేయాలి, కొత్తగా మున్సిపాలిటీ అయింది. అలాగే ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా అన్నిట్లోనూ మున్సిపాలిటీలు ఉండవు కదా, కొన్ని మేజర్ పంచాయతీలు ఉంటే ఆ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అవ్వడానికి ఎలిజిబిలిటీకి దగ్గరగా ఉన్నవి కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుందని వారిని అభ్యర్థించడం జరిగింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను కూడా గ్రామస్తులు అంటే నా నియోజకవర్గ పెద్ద రైతులు అందరితోటి మాట్లాడి ఒక సామాజిక బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. మనం కొన్ని చోట్ల అవసరం ఉన్నా కూడా మరి చేయలేని పరిస్థితి ఉంటే మనమే ముందుకు రావాలని చెప్పటం, వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది.